తాజా 30 తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎవరిని నియమించాలి అనే దానిపై చంద్రబాబు మల్ల గుల్లాలు పడుతున్నారు. దేవదేవుడికి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని చాలా మంది పోటీ పడుతున్నారు. ఎవరికి ఇస్తే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందా అని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. పార్టీలో నందమూరి కుటుంబానికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయం వస్తున్న నేపథ్యంలో హరికృష్ణకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలనే సూచన వచ్చింది. దీనిని చంద్రబాబు సీరియస్గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ను శాంతింపజేయొచ్చని కూడా ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న యంగ్ టైగర్ సేవలు భవిష్యత్తులో టీడీపీకి ఖచ్చితంగా అవసరం పడతాయి. అందుకే హరికృష్ణ కుటుంబాన్ని దూరం చేసుకోకూడదనే ఆలోచనలో బాబు ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హరికృష్ణకు పోటీగా మరో పేరు కూడా వినిపిస్తోంది. నాగార్జున కన్స్ట్రక్షన్స్ అధినేత పద్మశ్రీ డాక్టర్ ఏవిఎస్ రాజు పేరును కూడా పరిశీలించాలని చంద్రబాబుపై ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగునాట నాగార్జున వ్యాపార సామ్రాజ్యం బలంగా విస్తరించింది. టీటీడీ చైర్మన్గా వ్యాపార రంగానికి చెందిన వారు వద్దని చెప్తున్న వారు కూడా ఉన్నారు. చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.